హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద నిహాన్ నెక్సస్. ఈరోజు లెర్నింగ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ బై యూజింగ్ ఏఐలో డే 2. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే బిల్డింగ్ అవర్ పోర్ట్ స్కానింగ్ టూల్ బై యూజింగ్ చాట్ జీపీటీ. సో మనం ఏఐని యూజ్ చేసుకొని డే 2లో ఏంటంటే బిల్డింగ్ పోర్ట్ స్కానర్ టూల్ యూజింగ్ ఏంటి పైథాన్ లాంగ్వేజ్, యూజింగ్ పైథాన్ అండ్ ఏఐ. ఈ ఏఐ ఈజ్ నథింగ్ బట్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అండ్ పైథాన్ యూజ్ చేసుకొని మనం డే 2 సిరీస్లోని మన ఫస్ట్ పోర్ట్ స్కానింగ్ టూల్ అనేది బిల్డ్ చేస్తాం అనమాట. ఇది ఏంటంటే వితౌట్ వైప్ కోడింగ్ మనం ఈ టూల్ బిల్డ్ చేస్తాం, బాగానే ఉంటుంది. నెక్స్ట్ అది మనకి అర్థం అవ్వాలి, ఆ లైన్ టు లైన్ అందులో ఉన్న టెక్నాలజీస్ ఇవన్నీ అర్థమయ్యేలాగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో హలో గైస్, ఈరోజు మన డే 2 ఆఫ్ లెర్నింగ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ యూజింగ్ ఏఐ. సో ఈరోజు మన డే 2లో ఏంటంటే మనకి మిషన్ 2 బిల్డింగ్ పైథాన్ పోర్ట్ స్కానర్. సో పైథాన్ పోర్ట్ స్కానర్ అనేది ఒక టూల్ అనమాట ఈ పోర్ట్ స్కానింగ్ చేయడానికి. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, అంటే మన ప్రోగ్రామ్స్ కానీ టూల్స్ కానీ సో పోర్ట్స్ని యూజ్ చేసుకుని ఎలా కనెక్ట్ అవుతాయి సర్వర్కి అని. సో ప్రోగ్రామ్స్ కనెక్ట్ పోర్ట్స్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ ఏ సాకెట్. సాకెట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎండ్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలంటే ఛార్జింగ్ సాకెట్కి, నెక్స్ట్ మన ఫోన్ ఛార్జర్కి. సో ఇక్కడ మన ఫోన్ ఛార్జర్ అంటే ఛార్జింగ్ సాకెట్ అనేవి టూ ఎండ్ పాయింట్స్. ఆ ఎండ్ పాయింటే సాకెట్ అనమాట. సో ఇక్కడ ఒక రియల్ లైఫ్ అనాలజీ ఇచ్చింది చాట్ జీపీటీ, ఫోన్ కాల్ కనెక్షన్ అని. సో ఇక్కడ చూడండి, మన కంప్యూటర్ సాకెట్కి సర్వర్ సాకెట్కి మధ్యలో ఇంటర్నెట్ అనేది మీడియం. సో కంప్యూటర్ సాకెట్ అనేది ఒక ఎండ్ పాయింట్ అండ్ సర్వర్ సాకెట్ అనేది ఇంకొక ఎండ్ పాయింట్. ఈ రెండు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవ్వాలి. సో దానికి కనెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఈ పోర్ట్ స్కానింగ్ అనేది చేస్తాం. సో ఒకవేళ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, పోర్ట్ ఈజ్ ఓపెన్. కనెక్షన్ ఫెయిల్ అయితే పోర్ట్ ఈజ్ క్లోజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఛార్జింగ్ సాకెట్ కరెక్ట్గా ఉండి అడాప్టర్ కరెక్ట్గా ఉంటే మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది, లేదంటే ఎక్కదు. ఒకవేళ ఛార్జర్ సాకెట్ ఖాళీ లేకపోయినా సరే ఏమవుతుంది, మనకి ఛార్జింగ్ అనేది అవ్వదు. సో హౌ ద స్కానర్ వర్క్స్, చూస్ ద టార్గెట్ ఐపీ. మనం ఒక టార్గెట్ ఐపీ అడ్రస్ అనేది చూస్ చేసుకోవాలి. చూస్ ఏ పోర్ట్. సో ఏ పోర్ట్ మనం స్కాన్ చేస్తున్నాం అని మనం ఇవ్వాలి. అటెంప్ట్ టీసీపీ కనెక్షన్. టీసీపీ కనెక్షన్ ఎందుకు ఇవ్వాలంటే టీసీపీ కనెక్షన్ అనేది రిలయబుల్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది, ప్యాకెట్ సెండ్ చేసి ఆర్డర్ వైజ్ సెండ్ చేస్తుంది అని చెక్ చేసుకుంటుంది అనమాట అక్నాలెడ్జ్మెంట్. ఇక్కడ ఎందుకు మనం టీసీపీ కనెక్షన్ యూజ్ చేస్తామంటే టీసీపీ అనేది ఏం చేస్తుంది, రిలయబుల్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ చెక్ చేసుకుంటుంది కరెక్ట్గా ప్యాకెట్స్ డెలివరీ అయ్యాయా లేదా అని. అన్లైక్ యూడిపి, అంటే యూడిపి ఏం చేస్తుంది, వితౌట్ అక్నాలెడ్జ్మెంట్ అంటే చెక్ చేసుకోకుండా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్యాకెట్స్ అనేది జస్ట్ ఒక విసిరేసినట్టు చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్, చెక్స్ ఇఫ్ కనెక్షన్ సక్సెడ్స్. ఒక కనెక్షన్ సక్సెడ్ అయితే ప్రింట్ రిజల్ట్, అంటే ఈ పోర్ట్ ఓపెన్లో ఉంది, పోర్ట్ క్లోజ్లో ఉంది అని. సో రిపీట్ ఫర్ నెక్స్ట్ పోర్ట్ బై యూజింగ్ ఫర్ లూప్. ఇలా దీని విజువల్ ఫ్లో డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఇచ్చింది మనకి అర్థం అవడానికి. నెక్స్ట్ మన ఫస్ట్ పోర్ట్ స్కానర్ కోడ్ అదే ఇచ్చింది అనమాట. సో ఈ కోడ్ నాకు ఫస్ట్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ అర్థం అవ్వలేదు, అంటే ఏంటి సాకెట్ అంటే ఏంటి, ఏఎఫ్ ఇక్కడ ఇనిట్ అంటే ఏంటి, సాక్ స్ట్రీమ్ అంటే ఏంటి, కనెక్ట్ ఎక్స్ అంటే ఏంటి, ఇదేం కూడా నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, అది ఈచ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, కానీ మనకి సో ఇంటర్నల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది, కోడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం అని చెప్పి నేను ఏం చేశానంటే
సో, నేనేం చేశానంటే అది ఇంకా డీప్‌గా తెలుసుకోవడానికి నేను దీనికి అడిగాననమాట చాట్‌జీపీటీకి. అదేమిచ్చిందో ఒకసారి చూద్దాం. సో, నాకిక్కడ సాకెట్ ఏంటేంటి అర్థం అవ్వలేదు. అది దీనికిచ్చాను. అది నెక్స్ట్ ఏం చెప్పిందంటే ఫస్ట్ మళ్ళీ అది ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ ఎ పోర్ట్ స్కానర్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. బై యూజింగ్ సమ్ రియల్ లైఫ్ అనాలజీస్ అనమాట. అంటే ఎగ్జాంపుల్స్. పోర్ట్ స్కానర్ ఏం చేస్తది? సో, అది డిసైడ్ చేస్తదనమాట. పోర్ట్ ఓపెన్‌లో ఉందా? క్లోజ్డ్‌లో ఉందా? ఫిల్టర్డ్‌లో ఉందా అని. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇంటర్నల్ వర్కింగ్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సేమ్ ఇందాక చేసినట్టు. అనలైజ్ రెస్పాన్స్ వచ్చేసి ఓపెన్ పోర్ట్, క్లోజ్డ్ పోర్ట్, ఫిల్టర్ పోర్ట్. ఓపెన్ అంటే ఏంటి? టార్గెట్ ఏం చేస్తది? అంటే అది యెస్ కమ్ ఇన్ అని రిప్లై చేస్తదనమాట. అంటే మనకు అర్థం అవ్వడం కోసం ఇది యెస్ కమ్ ఇన్ అని చెప్పింది. ఓపెన్ పోర్ట్ అంటే ఏంటి? యాక్టివ్ లిజనింగ్ ఫర్ యాక్సెప్టింగ్ కనెక్షన్స్ అనమాట. అంటే ఏదైనా కనెక్షన్ బిల్డ్ చేయడానికి అది ట్రై చేస్తుంది. క్లోజ్డ్ పోర్ట్ అంటే ఏంటి? నో సర్వీస్ ఈస్ రన్నింగ్. ఫిల్టర్డ్ పోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఫైర్‌వాల్ ఈస్ హైడింగ్ ఇట్. మనం డే 1లో డిస్కస్ చేసినట్టు కొన్ని అఫీషియల్ ఆర్గనైజేషన్స్‌కి ఫైర్‌వాల్స్, రూల్స్, పాలిసీస్ ఇవన్నీ ఉంటాయి. అంటే సెక్యూరిటీ పర్పసెస్ కోసం అది డేటా అనేది బ్లాక్ చేస్తదనమాట. అంటే రెస్పాన్స్ ఇస్తది. కానీ ఐ మీన్ ప్రాసెస్ అవుతది. కానీ రెస్పాండ్ అవ్వడానికి అది బ్లాక్ చేస్తదనమాట. సో, వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ఎ నెట్‌వర్క్ ఈ రియల్ కాన్సెప్ట్ వచ్చింది. దీనికి మనకి టీసీపీ ప్రోటోకాల్‌లో 3 వే హ్యాండ్‌షేక్ ఉంటదంట. సో, సింక్ అక్నాలెడ్జ్‌మెంట్. సింక్ అంటే ఏంటి? మనం అడగడం. మన సిస్టమ్ పోర్ట్ నుంచి అడగడం అనమాట. కెన్ ఐ కనెక్ట్ అని. సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ ఏంటి? మనం అడిగాం కదా! ఈ క్వెషన్ దానికి ఆన్సర్ యెస్ ఆర్ నో. లాస్ట్‌లో మనకి అక్నాలెడ్జ్‌మెంట్ వస్తది. అంటే ఈ రెండిటికి అంటే మనకి 2 ఎండ్ డివైసెస్ మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అని. సో, ఇక్కడ చూడండి ఇఫ్ సింక్ అక్నాలెడ్జ్ కమ్స్ అంటే పోర్ట్ ఈస్ ఓపెన్. ఇఫ్ రీసెట్ కమ్స్ అంటే పోర్ట్ ఈస్ క్లోజ్డ్. నో రెస్పాన్స్ అంటే ఫిల్టర్డ్ అనమాట. సో, మనకి టైప్స్ ఆఫ్ స్కానింగ్ ఇదొక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఇచ్చింది. అంటే టీసీపీ కనెక్ట్ స్కాన్, ఫుల్ కనెక్షన్ అనమాట. ఎందుకు ఇది రిలయబుల్ కాబట్టి. సింక్ స్కాన్ ఇది స్టెల్తీ అంటే మనకు కనబడదనమాట. అడ్వాన్స్ హ్యాకర్స్ దీన్ని యూజ్ చేస్తారు. యూడీపీ స్కాన్. యూడీపీ అంటే ఏంటి? యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇదేంటి స్లోవర్, ట్రిక్కియర్. అంటే ఇది కొంచెం టఫ్ అనమాట టీసీపీ కన్నా. సో, ఇక్కడ మనకి లాజిక్ ఇచ్చింది అర్థం అవ్వడానికి. ఫర్ లూప్ యూజ్ చేసుకొని. ఇదే లాజిక్ యూజ్ చేసుకొని మనం పోర్ట్ స్కానింగ్ టూల్ అనేది ఆహ్, రాస్తామనమాట. సో, ఈ లాజిక్ ఒకసారి చూడండి. ఫర్ ఈచ్ పోర్ట్ ట్రై టు కనెక్ట్. ఈచ్ పోర్ట్‌కి కనెక్ట్ అవ్వడానికి మనం ట్రై చేస్తాం. ఒకవేళ సక్సెస్ అయితే పోర్ట్ ఓపెన్‌లో ఉంది. లేదంటే పోర్ట్ క్లోజ్డ్‌లో ఉంది. సో, ఈ లాజిక్ యూజ్ చేసుకొని మనం రియల్ కోడ్ రాస్తాం అనమాట. అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది రేపు ఏం చేయాలో అని ఇచ్చింది. కానీ నాకు కొన్ని క్వెషన్స్ ఇచ్చిందనమాట. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పాను. బట్ నాకు స్టిల్ అది కంప్లీట్‌గా అర్థం అవ్వలేదు. ఎందుకు? చూడండి నేను చెప్తానిక్కడ. అది మళ్ళీ ఆహ్, నాకు సాకెట్ అంటే అర్థం అవ్వలేదు కదా! అంటే సాకెట్ అంటే ఏంటి? సాకెట్ అనేది పైథాన్‌లో ఒక మాడ్యూల్. ఆ మాడ్యూల్ ఇంటర్నల్‌గా కోడ్ ఏంటి? అది ఎలా రన్ అవుతది? ఇవన్నీ నాకు తెలీదు కదా! సో, సాకెట్ అంటే ఏంటి అని అడిగితే ఇదేమిచ్చింది? ఇక్కడ చూడండి. సాకెట్ ఈజ్ ఈక్వల్స్ టు టూల్ యూజ్డ్ టు నాక్ ఆన్ డోర్. అంటే ఇక్కడ ఒక రియల్ లైఫ్ అనాలజీ ఇచ్చింది. సో, సాకెట్ అంటే ఏంటంటే టూల్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్. అంటే ఒక టెలిఫోన్ లాగనమాట. సో, పైథాన్ సాకెట్ కోడ్ అనేది ఇది ఇలా ఇచ్చింది. దీని లాజిక్ ఇది కూడా. సో, సాకెట్ అనేది ఏంటంటే మనకి పైథాన్‌లో ఉండదు. అది ఓఎస్ లెవెల్ కెర్నల్‌లో ఉంటదనమాట. సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం సాకెట్స్ అనేది బిల్డ్ చేస్తాం. సో, ఇది ఇక్కడ పైథాన్ సూడో కోడ్ మాత్రమే ఇచ్చింది. సో, ఈ సూడో కోడ్ అంటే ఏంటి? జస్ట్ అంటే నార్మల్ కోడ్ ఎలా వర్క్ అవుతదని మనకి తెలిసిన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఇస్తదనమాట. ఇది యాక్చువల్ కోడ్ కాదు. ఇది కూడా ఒక లాజిక్కే సూడో కోడ్. మనకు అర్థం అవ్వడానికి ఇలా ఇచ్చింది పైథాన్‌లోని. బట్ యాక్చువల్‌గా అది సి లాంగ్వేజ్‌లో ఓఎస్ లెవెల్‌లో అవుతదనమాట. దాంట్లో మళ్ళీ
మెమోరీస్, పాయింటర్స్ ఇయి చాలా కాంప్లెక్స్ టాపిక్ అనమాట. ఈ సాకెట్ అనేది. దీన్ని అదిచ్చిన కోడ్ బ్రేక్ డౌన్ చేస్తుందనమాట. అంటే ఏంటి? లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్. లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత ఏమిచ్చింది చూడండి. అది మనకి ఒక ఛాలెంజ్ ఇచ్చింది. ఆ పోర్ట్ స్కానింగ్ టూల్‌లోని ఈ పోర్ట్స్ చెక్ చేయండి అని. సో, ఇక్కడ చూడండి మళ్ళీ కొన్ని క్వెషన్స్ ఇచ్చి ఆన్సర్ ఇమ్మంటుంది. నేనేం చేశానంటే బిఫోర్ ఆన్సరింగ్ దీస్ క్వెషన్స్ ప్రోగ్రామ్ రాయడం గానీ, ఈ క్వెషన్స్ ఆన్సర్ చేయడం గానీ నాకొక డౌటొచ్చింది. అందులో మనకు చూసుకుంటే కనెక్ట్ అండర్‌స్కోర్ ఈఎక్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఆ సాకెట్‌లోని. సో, అది నాకు అర్థం అవ్వలేదు. సో, అదేంటి అని నేను మళ్ళీ అడిగాననమాట. అందులో మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉంటాయంట. కనెక్ట్, కనెక్ట్ ఎక్స్. సో, కనెక్ట్ అనేది ఏం చేస్తది? ఒకవేళ కనెక్షన్ ఫెయిల్ అయితే క్రాష్ అయిపోద్దనమాట మొత్తం ప్రోగ్రాము. సో, కనెక్ట్ ఇక్కడ ఎక్స్ అని ఉంది కదా! సో, ఒకవేళ కనెక్షన్ ఫెయిల్ అయితే రిటర్న్స్ ఎ కోడ్ అనమాట. ఎందుకు కనెక్షన్ ఫెయిల్ అయింది అని. అంతేగాని క్రాష్ అవ్వదు. సో, ఇక్కడ ఈ రిటర్న్ వాల్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంట. మనం ఈ ఈ ఈ లైన్ రన్ చేస్తే మనకి ఆ రిటర్న్ వాల్యూస్ వస్తాయి. అంటే 0 ఆర్ 1. ఒక 0 అయితే కనెక్షన్ సక్సెస్‌ఫుల్. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. 1 అయితే ఆహ్, కనెక్షన్ ఫెయిల్ అయింది. ఎందుకు? పోర్ట్ క్లోజ్డ్‌లో ఉంది కాబట్టి. మళ్ళీ ఇక్కడ కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది మనకు అర్థం అవ్వడానికి. ఇంటర్నల్‌గా ఏమవుతదని ఈ కనెక్ట్ ఎక్స్ ఫంక్షన్‌లోని ఏమవుతదని మనకి ఇచ్చింది. హ్యాకర్స్ ఎందుకు కనెక్ట్ ఎక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తారు? సో, ఇక్కడ నో క్రాషెస్, ఫాస్ట్ చెకింగ్, కెన్ స్కాన్ 1000+ పోర్ట్స్ ఇన్ ఎ లూప్. అంటే వితౌట్ క్రాషింగ్ అనమాట. మనం కనెక్ట్ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేస్తే అది క్రాష్ అయితే మొత్తం పోద్దనమాట. సో, క్రాష్ అవ్వకుండా. నెక్స్ట్ మళ్ళీ ఇదేం చేస్తుంది? పోర్ట్ స్కానింగ్ టూల్ బిల్డ్ చేయమని నాకు చెప్తుంది. కానీ నీకు ఇంకా ఇంటర్నల్‌గా కోడ్ ఎలా ఉంటది కనెక్ట్ ఎగ్జిక్యూషన్‌కి. ఇందాక మనం చూడండి సాకెట్ అనే మాడ్యూల్‌కి ఇంటర్నల్‌గా కోడ్ ఎలా ఉంటదని నాకు అర్థం అవ్వకపోతే దీన్నడిగాను. మళ్ళీ ఇక్కడ నాకు కనెక్ట్ ఎక్స్ అనే ఫంక్షన్స్‌కి ఏ లాజిక్స్ ఉంటాయి? ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతది నాకు తెలీదు. సో, అది బిగినర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మళ్ళీ దీన్ని డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పాను. సో, ఇది చూడండి ఫస్ట్ ట్రూత్ ఏంటంటే కనెక్ట్ ఎక్స్ అనే ఫంక్షన్స్ పైథాన్‌లో మనం రాయమంట. ఇంప్లిమెంటెడ్ ఇన్ సి ఇన్‌సైడ్ ది ఓఎస్ ఆర్ పైథాన్ సి లైబ్రరీస్. ఇది పైథాన్ సి లైబ్రరీస్‌లో గాని ఓఎస్ లెవెల్‌లో అయితే సిలో రాస్తారంట. పైథాన్ అనేది దాని మీద జస్ట్ ఒక వ్రాపర్ లాంటిది, ఒక ఇంటర్‌ఫేస్ లాంటిది యాక్సెస్ చేయడానికి. సో, ఇంటర్నల్‌గా ఏమవుతదంటే ఇది మనకి కాన్సెప్చువల్ ప్లస్ సూడో కోడ్ ఇన్ పైథాన్ ఫార్మ్‌లో మనకు అర్థం అవ్వడానికి ఇచ్చిందనమాట. ఇది కూడా యాక్చువల్ కోడ్ ఏం కాదు. ఇది ఒక సూడో కోడ్ అనమాట. అంటే లైక్ మనం రాస్తాం కదా! సూడో కోడ్స్ ఇంగ్లీష్‌లోని అల్గోరిథమ్స్ అలాగా. సో, ఇదేంటంటే ఒక ఫంక్షన్ ఇచ్చింది. కనెక్ట్ ఐపీ పోర్ట్ అని. సో, సెండ్ సింక్ ప్యాకెట్. మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం కనెక్ట్ అని. ఆ తర్వాత ఏం చేస్తాం? సింక్ ప్యాకెట్ అనేది మనం సెండ్ చేస్తాం. దేనికి? ఆ ఐపీకి అందులో ఉన్న పోర్ట్‌కి. రెస్పాన్స్ గురించి వెయిట్ చేస్తాం. ఇంత టైము వెయిట్ చేయండి అని. అండ్ రిజల్ట్. ఇఫ్ రెస్పాన్స్ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్స్ టు సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ ఏంటి? మనకి అది కనెక్ట్ అయిందని. లేదు రీసెట్ వచ్చింది అంటే ఏంటి? కనెక్షన్ రిఫ్యూజ్డ్ అని. ఒకవేళ ఈ 2 కాకుండా జస్ట్ అలాగా మనకి ఏది రాలేదు రెస్పాన్స్ అంటే ఏంటి? అంటే ఈ ఎక్సెప్షన్ అనేది రైజ్ చేస్తది. టైమ్ ఔట్ ఆర్ అన్‌రీచబుల్ అలాగా. ఈ పాయింట్స్ వచ్చేసి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. టీసీపీ అనేది 3 వే హ్యాండ్‌షేక్ మెథడ్. అంటే ఏంటి? సింక్ అక్నాలెడ్జ్. ఇంటర్నల్ లాజిక్ ఆఫ్ కనెక్ట్ ఎక్స్ అనమాట. ఇది కూడా మనకు లాజిక్ ఇచ్చింది. చూడండి సేమ్ దానిలాగే. కాకపోతే ఇక్కడ ఇఫ్ రెస్పాన్స్ ఇది ఇచ్చింది కనెక్ట్, రీసెట్ ఇలాగా. సో, దీనికి దానికి కీ డిఫరెన్స్ ఏంటంటే అది ఎక్సెప్షన్ రైజ్ చేస్తది. ఏంటి? కనెక్ట్ అనే ఫంక్షన్. కానీ కనెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆర్ కనెక్ట్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? మనకి ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తదనమాట. అక్కడ అంటే మొత్తం క్రాష్ అయిపోకుండాని. వాట్ ఆర్ దీస్ ఇంటర్నల్ ఫంక్షన్స్? ఇక్కడ చూడండి ఇంటర్నల్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతదని ఇచ్చింది. సో, ఫస్ట్ వన్ చూసుకుంటే సెండ్ సింక్ ప్యాకెట్. మనం ఇక్కడ సెకండ్ లైన్‌లో చూస్తున్నాడు. సో,
క్రియేట్స్ ఎ టీసీపీ ప్యాకెట్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ప్యాకెట్ అనేది క్రియేట్ చేస్తది. అంటే రియలబుల్ కనెక్షన్ చెకింగ్ కోసం అనమాట. పోర్ట్ స్కానింగ్ కాబట్టి ఆ పోర్ట్ ఓపెన్‌లో ఉందా? క్లోజ్డ్‌లో ఉందా? అని చెక్ చేసుకోవడానికి టీసీపీ అనేది యూజ్ చేస్తాం. సెట్స్ సింక్ ఫ్లాగ్ అనమాట. ఈ ఫ్లాగ్ అనేది అంటే 0 ఆర్ 1 సెన్స్ టు టార్గెట్. ఒకవేళ మనకి కనెక్షన్ ఓకే అయిందంటే, ఎస్టాబ్లిష్ అయిందంటే సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ వాల్యూ ఏమొస్తది? 0 వస్తది. అంటే కనెక్టెడ్ అని. లేదంటే నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి? నాట్ కనెక్టెడ్ అని. పోర్ట్ అనేది క్లోజ్‌లో ఉందని. సో, సింక్ అక్నాలెడ్జ్ వాల్యూ 0. రీసెట్ వాల్యూ వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు 0 అంటే 1. నో రిప్లై అంటే ఏంటి? ఫిల్టర్డ్ అనమాట. అంటే అదేంటి ఫిల్టర్డ్ అంటే ఏంటి? ఆ పోర్ట్ ఓపెన్‌లో ఉందో, క్లోజ్డ్‌లో ఉందో అది రెస్పాండ్ చెయ్యట్లేదు. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ ఇన్ ఫైర్‌వాల్ ఆర్ సంథింగ్. సో, ఇక్కడ రియల్ ఓఎస్ లెవెల్ ఫ్లో ఎలా ఉంటదంటే, బిహైండ్ ద సీన్స్ పైథాన్ కాల్స్ సి ఫంక్షన్. సి ఫంక్షన్ అనేది ఎక్కడుంటది? ఓఎస్ లెవెల్‌లో కెర్నల్‌లో ఉంటది. సో, సి కాల్స్ ఓఎస్ సిస్టమ్ కాల్ ఏంటి? కనెక్ట్. కనెక్ట్ అనేది మనం ఇందాక చూసాం కదా! క్రాష్ అయిపోద్దనమాట. సో, ఇప్పుడు మాక్సిమం ఏం వాడతాం అంటే కనెక్ట్ ఎక్స్ అనే ఫంక్షన్. ఓఎస్ నెట్వర్కింగ్ స్టాక్‌లోని అది ఫస్ట్ ప్యాకెట్స్ బిల్డ్ చేసుకుంటది. సో, సెండ్స్ అయ్యే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది నథింగ్ బట్ ఎండ్ పాయింట్స్ అనమాట. డివైసెస్ లాగా. అది రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తది. ఒకవేళ రెస్పాన్స్ రావడం లేట్ అయితే ఏమవుతది? నెక్స్ట్ పోర్ట్ స్కానింగ్‌కి వెళ్తదనమాట. అట్ లాస్ట్ పైథాన్‌లో రిజల్ట్ ఇస్తది. మనం ఇక్కడ మొత్తం ఫుల్ పైథాన్ కోడ్ ఎందుకు యూజ్ చేయలేము, ఎందుకు చూడలేమంటే ఈ సాకెట్ అనేది మెయిన్‌గా కెర్నల్ లెవెల్ నెట్వర్క్ డ్రైవర్స్ అంటే ఇందాక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని చూసాం గదా! సో, వాటి ఆ లెవెల్‌లో ఉంటదనమాట. అంటే లో లెవెల్ మెమరీ ప్లస్ హార్డ్‌వేర్ యాక్సెస్‌లో ఉంటది. పైథాన్ ఏం చేస్తది కాంప్లెక్సిటీ మొత్తం హైడ్ చేసి ఇన్‌బిల్ట్ సి లైబ్రరీస్ ఉంటాయి గదా! లైక్ ఈ సాకెట్ మాడ్యూల్ ఇవన్నీని. సో, ఆ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనకి ఇంత కాంప్లెక్స్ కాకుండా సింపుల్ లెవెల్‌లో ఇస్తదనమాట. ఇక్కడ మనకి సిమ్యులేషన్ కోసం ఒక కోడ్ ఇచ్చింది. జస్ట్ అర్థం అవ్వడానికి. సో, ఇక్కడ డీప్ ఇన్సైట్ అంటే మనకి అర్థం అవ్వడానికి కోడ్ స్కానింగ్ అంటే యాక్చువల్‌గా ఏంటి అని. సో, సెండింగ్ ప్యాకెట్స్, అబ్జర్వింగ్ రెస్పాన్సెస్, మేకింగ్ డెసిషన్స్. సెండింగ్ ప్యాకెట్స్ అంటే ఏంటి? యూజింగ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ టీసీపీ యూజ్ చేసుకొని మనం ప్యాకెట్స్ అనేది సెండ్ చేసుకుంటాం. అబ్జర్వింగ్ రెస్పాన్సెస్ ఆ రెస్పాన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఏంటి సింక్ అక్నాలెడ్జా? లేదంటే రీసెట్టా? అని. దేనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా? అవ్వలేదు. మేకింగ్ డెసిషన్స్ అంటే ఏంటి? ఈ పోర్ట్ స్కానింగ్‌లో ఈ పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంది. ఓకే. దీనికి మనం అంటే ఏంటి? సర్వీస్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సర్వీస్ అనేది ఓపెన్‌లో ఉంది. లేదంటే క్లోజ్డ్‌లో ఉంది. నెక్స్ట్ పోర్ట్‌కి వెళ్ళాలి. సో, ఇవన్నీ డెసిషన్స్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇది మళ్ళీ కొన్ని క్వెషన్స్ ఇచ్చింది. నేను మళ్ళీ నాకు ఈ ఒక డౌట్ ఉందన్నమాట. సో, నాకు ఈ ఓఎస్ లెవెల్ ఫంక్షన్స్, సి లైబ్రరీస్ ఇవన్నీ రావు కదా! మన ఏఐ సెక్యూరిటీ ఇంజినీర్ స్టడీస్‌లో ఇది మనం ఈవెన్చువల్‌గా నేర్చుకుంటామా లేదా అని. సో, దానికి ఇది ఏం చేసింది, ఇమ్మీడియేట్‌గా కాదు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఓఎస్ లెవెల్, కెర్నల్ లెవెల్ సో, ఇంటర్నల్‌గా సి కోడ్‌కి మనం ట్రై చేస్తే మనకి అర్థమవుతదనమాట. సో, ఇక్కడ ఇది ఏమొచ్చింది, ట్రైయింగ్ టు లెర్న్ ఇంజిన్ డిజైన్ బిఫోర్ డ్రైవింగ్ ఎ కార్. మనకి ఇంజిన్ డిజైన్ ఇదంతా ఎలా వర్క్ అవుతది, అది తెలియకుండా డైరెక్ట్ డ్రైవింగ్ కార్ అని యేసుకుంటే మనకు డ్రైవింగ్ వస్తది. కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకి రెక్టిఫై చేయడం రాదు. సో, మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. మొమెంటమ్ అనేది పోతది. స్లో డౌన్ అవుతామని చెప్పి ఇది మనకి ఫస్ట్ బేసిక్స్ నేర్పిస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి కొన్ని లేయర్స్ ఇచ్చి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం అనేది ఇది ఇచ్చిందనమాట. సో, ఇది మనకి ఏటేటి నేర్పిస్తది ఇవన్నీ ఇచ్చిందిప్పుడు. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ సాకెట్ డాట్ సాకెట్ అంటే ఏంటి అనేది నేను అడిగాను.
మనకి అది ఇందాక ఇచ్చిన కోడ్‌లో ఈ సాకెట్ డాట్ సాకెట్ అనేది మళ్ళీ ఇది ఏం చెప్పింది పైథాన్‌లో రాయని దీన్ని సి లాంగ్వేజ్‌లో రాస్తాము. అది పైథాన్ ఇన్‌బిల్ట్ సి మాడ్యూల్ ఉంటది కదా! అండర్‌స్కోర్ సాకెట్ అని అందులో ఉంటదండి. సో, పైథాన్ ఏం చేస్తది ఇది సాకెట్ డాట్ సాకెట్ అని మనం ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అది సి కోడ్‌ని కాల్ చేస్తదనమాట. ఆ సి కోడ్ ఎక్కడుంటది? విచ్ కాల్స్ ఓఎస్ నెట్వర్కింగ్ సిస్టమ్. ఆ సి కోడ్ లోపల మళ్ళీ ఏముంటది? ఈ ఓఎస్ నెట్వర్కింగ్ సిస్టమ్‌కి సంబంధించిన ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అది దాన్ని కాల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి సి కోడ్ నుంచి మళ్ళీ పైథాన్ మనకి ఆహ్, అంత కాంప్లెక్స్ లేకుండా ఇస్తదనమాట. సాకెట్ డాట్ సాకెట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ అది మనకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తది. అంటే ఏంటి? ఏ కమ్యూనికేషన్ ఎండ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మన టెలిఫోన్ లాగా. వితౌట్ టెలిఫోన్ మనం ఎవరితోని మాట్లాడలేం కదా! సో, వితౌట్ ఈ సాకెట్ ఆబ్జెక్ట్ మనం దేనితోని కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోలేం కమ్యూనికేషన్ చేయడానికి. ఇంటర్నల్‌గా ఏమవుతదంటే ఈ సాకెట్‌లోని మనకి మళ్ళీ ఒక సూడో కోడ్ ఇచ్చింది. సో, ఫ్యామిలీ, టైపు, ఫైల్ డిస్క్రిప్టర్ ఇలా ఇచ్చింది. సో, ఇది మళ్ళీ నాకు ఈ ఫైల్ డిస్క్రిప్టర్, ఫ్యామిలీ, టైప్ ఇవేవి అర్థం అవ్వలేదనమాట. మనం ఏం చేసాం మళ్ళీని దాన్ని అడిగాం. ఫైల్ డిస్క్రిప్టర్ అంటే ఏటి? ఇవన్నీని. సో, అది మనకి ఇచ్చిందనమాట. చూడండి ఇక్కడ. ఈ సాకెట్ ఫంక్షన్‌లోని మళ్ళీ కనెక్ట్, సెండ్, రిసీవ్, క్లోజ్ అనేవి అనేవి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. ఇందాక చెప్పాను గదా! అది ఫ్యామిలీ, టైప్, ఫైల్ డిస్క్రిప్టర్ ఇవన్నీ నేనిక్కడ అడిగాను. నాకు అర్థం అవ్వకపోతే. సో, ఫైల్ డిస్క్రిప్టర్ అంటే ఏంటి? నంబర్ గివెన్ బై ఓఎస్ టు ట్రాక్ ద ఓపెన్ రిసోర్స్. అంటే ఏంటి? ఈ సాకెట్ లెవెల్‌లోని అంటే ఇక్కడ కెర్నల్ లెవెల్‌లోని ఫైల్స్, సాకెట్స్, పైప్స్ అన్నిటిని ఫైల్స్ లాగా ట్రీట్ చేస్తదంట. సో, మనకి ఫైల్ డిస్క్రిప్టర్ వచ్చేసి మనకి సాకెట్స్ కూడా ఫైల్ డిస్క్రిప్టరే ఇస్తది నంబర్‌ని. ఫ్యామిలీ అంటే సింపుల్‌గా అడ్రెస్ సిస్టమ్ అనమాట. మనం ఐపీ వెర్షన్ 4 యూజ్ చేస్తున్నాం. వెర్షన్ 6 యూజ్ చేస్తున్నాం అని. సో, ఇక్కడ ఏఎఫ్ ఇనెట్ అని ఉంది కదా! ఇదేంటి ఐపీ వెర్షన్ 4 అడ్రెస్ సిస్టమ్. ఇక్కడ ఏఎఫ్ అంటే అడ్రెస్ ఫ్యామిలీ. అడ్రెస్ ఫ్యామిలీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట. ఏఎఫ్ ఇనెట్ అంటే. ఏఎఫ్ ఇనెట్ 6 అంటే సింపుల్‌గా ఐపీ వెర్షన్ 6 సిస్టమ్. ఆహ్, సో, టైప్ అనేది మనకి టైప్ ఆఫ్ ప్రోటోకాల్ యూజ్డ్ అనమాట. కామన్ టైప్స్ వచ్చేసి మనకి టీసీపీ, యూడీపీ ఉంటాయి. సో, సాకెట్ స్ట్రీమ్ వచ్చేసి టీసీపీకి వాడతాం. సాకెట్ డీగ్రామ్ అంటే యూజ్డ్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ కదా! సో, డీగ్రామ్ అనేది యూడీపీకి వాడతాం. స్ట్రీమ్ అనేది ఏం చేస్తది? ఫోన్ కాల్ లాగా కనెక్షన్ చేసి రిలయబుల్‌గా ఉంటది. అంటే మనకి హలో అని చెక్ చేసుకుంటాం ఫస్ట్ అక్నాలెడ్జ్‌మెంట్. రిసీవర్ రెడీగా ఉన్నారా అని. వాళ్ళు కూడా హలో అన్నాక మనం ఏం చేస్తాం? ఓకే. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ప్యాకెట్ సెండ్ చేయొచ్చు అని టీసీపీలో ఉంటది. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అలా కాదు కదా! లైక్ వాట్సాప్ మెసేజ్. సెండర్ మనకి రిసీవర్ ఆన్‌లైన్‌లో ఉన్నా లేకపోయినా సరే మనం మెసేజెస్ అనేది పంపించేస్తాం. మధ్యలో నెట్వర్క్ ప్రాబ్లమ్ గాని ఏమైనా ఉన్నా ఇవన్నీ పట్టించుకోకుండా పంపించేస్తాం. అది యూడీపీ లాగా. సో, అది మొత్తం ఆల్ టుగెదర్‌గా చూసుకుంటే మనకి ఈళ్ళ ఈ ఈ లైన్ ఆఫ్ కోడ్ మనకు అర్థమవుతదనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం సాకెట్ డాట్ సాకెట్ అని. అందులో ఏటేటి వాడాలి? ఏఎఫ్ ఇనెట్ అంటే ఏంటి? ఐపీ వెర్షన్ 4 వాడుతున్నాం. సాక్ స్ట్రీమ్ అంటే ఏంటి? టీసీపీ ప్రోటోకాల్ వాడుతున్నాం. ఇది మొత్తం స్టోర్ చేయడానికి ఎస్ అని ఒక వేరియబుల్ అంటే మెమరీలో. ఇంటర్నల్ రిప్రజెంటేషన్ వచ్చేసి మనకి ఇక్కడ బాగా అర్థమవుతది చూడండి. సాకెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఫైల్ డిస్క్రిప్టర్ 3 ఇచ్చాం. అంటే మనకిప్పుడు ఏదైనా ఒక అపార్ట్‌మెంట్‌లోని మనం చెక్ ఇన్ చేసినప్పుడు మనకి ఒక రూమ్ కీ ఇస్తారు కదా! ఆ రూమ్ నంబర్ కీ. సో, దాన్ని బట్టి వాళ్ళకి ఏమవుతది, మనం ఆహ్, ఎక్కడున్నాము, ప్లస్ మనం ఏం చేస్తున్నాం అని తెలుస్తదనమాట. మనల్ని మేనేజ్ చేయడానికి. అంటే కంట్రోల్ చేయడానికి. మన యాక్షన్స్‌ని. సో, ఈ ఫ్యామిలీ వచ్చేసి ఐపీ వెర్షన్ 4 ఆర్ వెర్షన్ 6 టైప్ వచ్చేసి టీసీపీ ఆర్ యూడీపీ. ఫైల్ డిస్క్రిప్టర్ వచ్చేసి ఇది చెప్పాను కదా! ఐడీ గివెన్ బై ఆపరేటింగ్ సిస్టమ్ టు సాకెట్ ఆర్ ఆబ్జెక్ట్. ఇది కొన్ని క్వెషన్స్ ఇచ్చింది. నేను దానికి ఆన్సర్ చేసి సో, ఇక్కడ మళ్ళీ అదేం చెప్పింది ఆహ్,
పోర్ట్ స్కానింగ్ టూల్ బిల్డ్ చేశాక మళ్ళీ మల్టీ పోర్ట్ స్కానర్ టూల్ బిల్డ్ చేద్దామని. సో నేనేం చేశానంటే ఈ పోర్ట్ స్కానర్ టూల్ బిల్డ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ మల్టీ పోర్ట్ స్కానర్ ఎందుకు, ఈ లెవెల్ వైజ్ వెళ్దామంటే, సో అది మళ్ళీ నాకు రోడ్ మ్యాప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇదంతా రోడ్ మ్యాప్లోనే ఉంది, మనం ఎక్కడ స్కిప్ చేయలేదు, మనం ప్లాన్కి స్టిక్ అయ్యి ఉన్నామని చెప్పిందనమాట ఇదంతా. సో అది అయ్యాక మనకి స్కోర్ ఇస్తుంది ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ బట్టి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ అది ఫస్ట్ పోర్ట్ స్కానింగ్ టూల్కి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. అది మొత్తం ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ స్ట్రక్చర్ మనం చూసుకుంటే స్టార్టింగ్లో నాకు ఈ సాకెట్ అంటే ఏంటో అర్థం అవ్వలేదు. సో సాకెట్ డాట్ సాకెట్ అంటే ఏంటో అర్థం అవ్వలేదు, ఏఎఫ్ ఇనెట్ అంటే ఏంటో అర్థం అవ్వలేదు, సాక్ స్ట్రింగ్ అంటే ఏంటో కూడా అర్థం అవ్వలేదు. సో ఇవన్నీ నేను ఏం చేశాను, మళ్ళీ స్టార్టింగ్ నుంచి దాన్ని అడుగుతుంటే ఇప్పుడు నాకు అర్థమైంది. సాకెట్ అంటే పైథాన్లో ఒక మాడ్యూల్, అంటే నెట్వర్కింగ్ బేస్డ్ మాడ్యూల్ అని. నెక్స్ట్ సాకెట్ డాట్ సాకెట్ అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఏఎఫ్ ఇనెట్ అంటే ఐపీ వెర్షన్ 4 అడ్రస్ ఫ్యామిలీ. ఇనెట్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. సాక్ స్ట్రీమ్ అంటే మన టీసీపీ ప్యాకెట్ స్ట్రీమ్ చేయడానికి ఇక్కడ సాకెట్ స్ట్రీమ్ అనే మెథడ్ వాడతాము ఇలాగా. నెక్స్ట్ కనెక్ట్ ఎక్స్ ఎందుకు వాడతాం, కనెక్ట్ ఎందుకు వాడకూడదు, కనెక్ట్ ఎక్స్లో మనకి ప్రాసెస్ ఏంటి అంటే, కనెక్ట్ ఎక్స్ ఏం చేస్తుంది, వితౌట్ క్రాషింగ్ మనకి ఎర్రర్ కోడ్ ఇస్తుంది అనమాట. అదే కనెక్ట్ యూస్ చేస్తే ప్రోగ్రామ్ ఒకవేళ ఫెయిల్ అయితే క్రాష్ అయిపోద్ది. సో ఇవన్నీ మనకి ఇప్పుడు తెలిసాయి. సో దాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లైన్ టు లైన్. మనం ఇక్కడ ఎస్ డాట్ క్లోజ్ అని ఉంది కదా, ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి పోర్ట్ స్కానింగ్కి మనం క్లోజ్ చేయాలి. సో అదే ఎస్ డాట్ క్లోజ్. ఎస్ అంటే మనం క్రియేట్ చేసాం కదా ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఇన్సైడ్ లూప్ ఎందుకు క్రియేట్ చేయాలి అని ఇక్కడ ఇచ్చింది. ఎందుకు, మనం ఈచ్ పోర్ట్ చెక్ చేస్తున్నాం కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ 1 to 100 ఇచ్చామనుకోండి, ఈచ్ పోర్ట్ చెక్ చేసి మళ్ళీ ఒక పోర్ట్ చెక్ చేసాం, అది అవ్వలేదు, సో మనం ఏం చేయాలి, ఆ పోర్ట్ క్లోజ్ చేసేది మళ్ళీ నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళే ముందు. సో అందుకు మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడ అది ఇచ్చిన కోడ్కి నేను ఒక చిన్న మోడిఫికేషన్ ఇచ్చాను. సో ఇఫ్ అది ఓన్లీ ఇఫ్ స్టేట్మెంటే ఇచ్చింది, నేను ఎల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను అనమాట. సో దీనికి ఇది ఏమిచ్చిందో చూడండి. మనం ఇక్కడ న్యూ కాన్సెప్ట్, ఇక్కడ ఇందాక ఇచ్చిన కోడ్లో మనకి ఎస్ డాట్ సెట్ టైమ్ 1 అని, సెట్ టైమ్ అవుట్ 1 అని లేదు, కానీ ఇక్కడ ఇది అప్గ్రేడ్ చేస్తుంది. ఇది ఎందుకు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పోర్ట్ స్కాన్ చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. మనం ఒకవేళ సెట్ టైమ్ అవుట్ ఇవ్వకపోతే అక్కడ మనకు ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ మ్యాక్సిమం 1 సెకండ్ అనేది ఇచ్చాం. ఈ 1 సెకండ్లో మనకి రెస్పాన్స్ రాకపోతే విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పోర్ట్. మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది, ఆన్సర్స్ ఇచ్చాను. అది మొత్తం చెక్ చేసుకొని ఆ లాజిక్స్, మనం ఆన్సర్ ఇచ్చే టైప్, మెథడ్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఫైనల్ స్కోర్ ఇచ్చిందనమాట. మన కోడింగ్లో చేంజ్ చేసాం కదా ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేసి, అది లెర్నింగ్కి మంచిదే, కానీ రియల్ వరల్డ్ యూసేజ్కి మనకు ఒక ఇష్యూ వస్తుందంట. ఎందుకు, ఒకవేళ మనం 1000 పోర్ట్స్ ఇచ్చామనుకో, అందులో ఓపెన్ పోర్ట్స్ మాత్రమే కదా మనం స్కాన్ చేస్తాం, క్లోజ్ అయిన పోర్ట్స్ గురించి మనకి అవసరం లేదు కదా. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఎల్ స్టేట్మెంట్లో ఫార్మాట్ ఇచ్చి పోర్ట్ అనేది క్లోజ్డ్లో ఉందని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ మనం 1000 పోర్ట్స్ స్కాన్ చేస్తే అందులో ఒక 999 పోర్ట్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, మనకి ఆ 999 క్లోజ్డ్ పోర్ట్స్ ప్రింట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకు మనకి ఏమవుతుంది, ఆ ఎగ్జిక్యూషన్ అనేది స్లో అయిపోద్ది. సో అందుకు ఎల్ స్టేట్మెంట్ తీసేయమన్నది అన్నమాట. సో ఇప్పుడు మనకి పోర్ట్ స్కానింగ్ టూల్ గురించి పూర్తిగా తెలిసింది. అందులో సాకెట్ ఎందుకు వాడారు, సాకెట్ డాట్ సాకెట్ అనే ఆబ్జెక్ట్ ఎందుకు వాడారు, అందులో అడ్రస్ ఫ్యామిలీ ఐపీ వెర్షన్ 4 అంటే ఏంటి, సాకెట్ స్ట్రీమ్ అంటే ఏంటి, సాకెట్
డీగ్రామ్ అంటే ఏంటి? ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. సో, ఇప్పుడు మనకి ఫైనల్ ఛాలెంజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే రియల్‌గా ఒక బోర్డ్ స్కానింగ్ టూల్ అనేది బిల్డ్ చేసాం. ఓన్‌గా మనం బిల్డ్ చేశాం అనమాట. అది ఇచ్చిన దానికి కొన్ని మోడిఫికేషన్స్ చేశాను నేను. అది ఇప్పుడు మనకి చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా! చాట్‌జీపీటీలో వచ్చిన కోడ్. ఇది నేను రాసిన కోడ్. సో, 2 ఆల్‌మోస్ట్ సిమిలర్, కానీ నేను కొన్ని చేంజెస్ చేశాను చూడండి. ఇది బై డిఫాల్ట్‌గా ఈ ఫర్ 14 రేంజ్ 101 అని ఇచ్చింది. కానీ నేనేం చేశాను, ఇక్కడ అది ఇన్‌బిల్ట్‌గా టార్గెట్ గూగుల్.కామ్ అని ఇస్తుందిక్కడ. కానీ ఫస్ట్ నేను ఏం చేశాను, టార్గెట్ అనేది యూజర్ ఇచ్చేలాగా చేశాననమాట. సో, మనకి ఇన్‌పుట్ ఇచ్చి, ఇన్‌పుట్ ఫంక్షన్ ఇచ్చి యూజర్ నుంచి టార్గెట్ తీసుకున్నాం. ఆ టార్గెట్ ప్రింట్ చేసి ఇక్కడ చూసుకుంటే మనకి అదే డిఫాల్ట్‌గా మనకి స్టార్టింగ్, ఎండింగ్ పోర్ట్స్ ఇచ్చేసింది 101 అని. కానీ నేను స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ డిఫైన్ చేసి యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకున్నా. సో, ఫర్ పోర్ట్ ఇన్ రేంజ్ స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్. నెక్స్ట్ ఈ 2 సిమిలర్‌గాను, ఈ 2 సేమే. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 1 సెకండ్ చాట్‌జీపీటీలో 1 సెకండ్ ఇచ్చింది. ఇది నేను చాట్‌జీపీటీలో రన్ చేసినప్పుడు నాకు ఆల్‌మోస్ట్ ఒక 15 సెకండ్స్‌లో ఈ పోర్ట్ స్కానింగ్ కంప్లీట్ అయింది. కానీ ఈ పైథాన్‌లో కంప్లీట్ చేసినప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా 100 సెకండ్సే పట్టింది. సో, అందుకే నేనిక్కడ ఈ టైమ్‌ని ఇంకా తగ్గించానన్నమాట. ఇక్కడ 1 సెకండ్ నుంచి 0.4 సెకండ్‌కి తగ్గించాను. సో, రిజల్ట్ అనేది మనకిక్కడ ఇక్కడ చూడండి. ఇది మనం మాక్సిమం అంటే చాలామంది రాంగ్ ఉంటదనమాట. నేనిక్కడ ఒకటి చూసిందేంటంటే, ఈ కనెక్ట్ ఎగ్స్ అనే ఫంక్షన్ ఉంది కదా! సో, నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈ కనెక్ట్ ఎగ్స్ అనేది ఓన్లీ 1 ఆర్గ్యుమెంటే తీసుకుంటది. కానీ ఇక్కడ మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. టార్గెట్, పోర్ట్ అని. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఎక్స్‌ట్రా బ్రాకెట్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేసిందిది, ఈ కనెక్ట్ ఎక్స్ అనేది ఓన్లీ 1 ఆర్గ్యుమెంటే తీసుకుంటదంట. సో, అప్పుడు మనం ఇది మళ్ళీ ఒక బ్రాకెట్‌లో పెడితే ఇది టోటల్‌గా ఒక ఆర్గ్యుమెంట్ అయింది. సో, కనెక్ట్ ఎక్స్ అనేది అలా వర్క్ అవుతది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్. మనం ఇక్కడ ఎల్స్ పెట్టాం గదా! ఇక్కడ తీసేందుకు ప్రోగ్రెస్ అసలే ఇప్పుడు స్లోగా ఉంది పైథాన్‌లో. మనం ఎల్స్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తే ఇంకా స్లో అవుతదని. సో, ఇక్కడ మనం ఓన్లీ ఏ పోర్ట్ అయితే ఓపెన్‌లో ఉందో అదే చెక్ చేశా అనమాట. సో, ఇదంతా ఏంటి, స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పాయింట్ రేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పోర్ట్‌కి మనం సాకెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఐపీ వెర్షన్ 4 ఆర్ వెర్షన్ 6 అడ్రెస్ ఇచ్చి అది ఏస్ట్రీమ్ వాడాలో చెప్పి మనకి టైమ్ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేసాం. దేనికి, పోర్ట్ 1కి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఒకవేళ అది ఓపెన్‌లో ఉంటే ఓపెన్. లేదంటే ఏం చేయాలి? ఆ పోర్ట్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ పోర్ట్ 2 ఓపెన్‌లో ఉంటే ఓపెన్, క్లోజ్. నెక్స్ట్ అది అయిపోయాక క్లోజ్. అలాగా ఎండింగ్ పోర్ట్ వరకు చేయాలి. అయిపోయిన తర్వాత లాస్ట్‌లోని పోర్ట్ స్కానింగ్ ఆన్ గివెన్ టార్గెట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఇచ్చాను. సో, ఫస్ట్ నేను చెక్ చేసినప్పుడు పోర్ట్ 80 అనేది ఓపెన్‌లో ఉందని ఇచ్చింది. నెక్స్ట్ నేను దేని మీద చెక్ చేశాను, డక్‌డక్‌గో.కామ్ అనే డొమైన్ నేమ్ మీద సెర్చ్ చేశాను. ఇప్పుడు మనం ఇంకో డొమైన్ దగ్గర సెర్చ్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 127.0.0.1 ఇది టార్గెట్ ఐపీ. స్టార్టింగ్ పోర్ట్ నంబర్ వచ్చేసి 1. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 101 అని ఇద్దాం. ఇది మనకి 1-101 కదా! టైమ్ ఔట్ ఎంత ఇచ్చాం, 0.4 సెకండ్స్. సో, ఇది మనకి ఎంత టైమ్‌లో వస్తది అంటే 100 సెకండ్స్ కాకుండా ఒక 40 సెకండ్స్ ఆ టైం తీసుకుంటదనమాట. సో, దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసిందేంటంటే,
చాట్‌జీపీటీ కోడ్ ఇచ్చేస్తుంది. కానీ అందులో మాడ్యూల్స్ ఏంటి? ఆబ్జెక్ట్స్ ఏంటి? టర్మ్స్ ఏంటి? ఇవన్నీ మనకి అర్థం అవ్వలేదన్నమాట. సో, అది మళ్ళీ మనం ఏం చేసాం? అడిగాం అర్థం అవ్వడానికి. సో, పోర్ట్ స్కాన్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గాని. సో, ఏ పోర్ట్ అనేది కూడా మనకేంటి ఓపెన్‌లో లేదు ఆర్ రెస్పాన్స్ ఇవ్వలేదు. మనం దీన్ని మళ్ళీ ఒకసారి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డొమైన్స్ మీద టెస్ట్ చేద్దాం. google.com sin101 google.com మీద టెస్ట్ చేస్తున్నా ఇప్పుడు. సో, వితిన్ దిస్ టైమ్ సో, పోర్ట్ స్కానింగ్ రిజల్ట్ ఇందాక మనం చూసాం కదా! పోర్ట్ 8 ఈస్ ఓపెన్ అని డక్‌డక్‌గో డొమైన్ నేమ్ దగ్గర. నేను ఇంతకు ముందు టెస్ట్ చేసినప్పుడు గూగుల్‌లో కూడా మనకి పోర్ట్ 80 అనేది ఓపెన్‌గా ఉంది. ఇక్కడ చూడండి google.com దగ్గర మనకి రిజల్ట్ వచ్చింది. పోర్ట్ 80 ఈస్ ఓపెన్ అని. ఇంకా ఇది 101 వరకు టెస్ట్ చేస్తది. సో, టెస్టింగ్ అయిపోయిన తర్వాత పోర్ట్ స్కానింగ్ ఆన్ google.com ఈస్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఇచ్చింది. సో, మనకి పోర్ట్ 80 అనేది ఓపెన్‌లో ఉంది. మనం నిన్నటి వీడియోలో కొన్ని పోర్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. పోర్ట్ 80 అంటే ఏంటి? అది హెచ్‌టిటిపి రిక్వెస్ట్ యాక్టివ్‌గా లిజనింగ్ అని. సో, అంటే ఏంటి? మన బ్రౌజర్ నుంచి మనం ఏదైనా సెర్చ్ చేస్తే మన దానికి రిజల్ట్ వస్తది గదా! సో, అది ఆ ప్రాసెస్ అనేది ఆ పోర్ట్ యాక్టివ్‌గా ఉందని. ఆ సర్వీస్ అనేది అక్కడ రన్ అవుతుందని. సో, చూసారు కదా! ఇక్కడ పోర్ట్ 80 ఈస్ ఓపెన్. దేనికి? google.comకి. సో, ఇక్కడ ఈ పోర్ట్ 80 అనేది ఓపెన్‌లో ఉంది. అది ఇప్పుడు చూడండి. ఇది నేను ఇచ్చాననమాట. ఇందాక డక్‌డక్‌గోకి ఆహ్, టెస్ట్ చేసినప్పుడు. ఇది పోర్ట్ సో, ఇది 100% ఫంక్షనల్‌గా ఉందనమాట. మనం రాసిన కోడ్. సో, మనం ఏం చేసాం? ఆ కోడ్‌లో ఏమైంది అనేది ఇది ఇచ్చింది. సో, ఇట్ ఈస్ 100% ఫంక్షనల్. సో, ఏది ఎలా ఉంది అని ఒక రివ్యూ ఇస్తదనమాట. ఇన్‌పుట్ హ్యాండ్లింగ్, లూప్ లాజిక్, సాకెట్ యూసేజ్, టైమ్ ఔట్, కోడ్ డిటెక్షన్ లాజిక్, అవుట్‌పుట్ ఇంకా మనకి కొన్ని ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చిందనమాట. సో, ఇక్కడ ఎండింగ్ పోర్ట్ అంటే మనం 101 అని ఇచ్చాం గదా! ఆ ఎండింగ్ పోర్ట్ అనేది ఎక్స్‌క్లూడ్ చేస్తది పైథాన్ ఆర్ ఫర్ రేంజ్‌లో మనకు తెలిసిందే. సో, ఎండింగ్ పోర్ట్ +1 అని ఇస్తే ఎండింగ్ పోర్ట్ కూడా ఇంక్లూడ్ అవుతది. ఇంకా కొన్ని అప్‌గ్రేడేషన్ ఇచ్చిందనమాట. స్టార్ట్ టైమ్ ఎప్పుడు ఏ టైమ్‌లో స్టార్ట్ అయింది, ఎండింగ్ టైమ్ ఏ టైమ్‌లో ఎండింగ్ అయింది. సో, చేసినప్పుడు ఎండింగ్ టైమ్ అని స్టార్టింగ్ టైమ్ చేస్తే మనకేమవుతది? ఎంత టైమ్‌లో మనకి పోర్ట్ స్కానింగ్ అనేది కంప్లీట్ అయిందని ఇస్తదనమాట. ఇదొక అప్‌గ్రేడేషన్ ఇచ్చింది. మనకి పోర్ట్ 80 ఈస్ ఓపెన్ అని వచ్చింది కదా రిజల్ట్‌లో. సో, దాని మీనింగ్ ఏంటని ఇచ్చింది. నేను దానికి ఇచ్చాననమాట ఆన్సర్. నిన్న నేర్చుకున్నాం కదా పోర్ట్స్ గురించి. సో, పోర్ట్ 80 ఈస్ ఓపెన్ దట్ మీన్స్ ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్స్. సో, రెడీ టు ఓపెన్ రిక్వెస్ట్ రెడీ టు యాక్సెప్ట్ రిక్వెస్ట్స్ అంటే వెబ్ సర్వర్ అనేది రన్ అవుతుంది. ఓకే. యాక్టివ్‌లీ లిజనింగ్ ఆన్ పోర్ట్ 80 ఓకే. సో, ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ మిస్టేక్స్, సెండ్ రెస్పాన్సెస్ కూడా. సో, ఇక్కడ ఓపెన్ పోర్ట్ అంటే చూడండి సంథింగ్ ఈస్ లిజనింగ్ హియర్. నౌ ఇన్వెస్టిగేట్ వాట్ ఇట్ ఈస్. అక్కడ సంథింగ్ ఏదో సర్వీస్ లిజనింగ్ అవుతుంది. సో, అదేంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయడం అన్నమాట ఓపెన్ పోర్ట్స్‌కి. సో, ఇది ఈరోజు డే 2 యొక్క ప్రోగ్రెస్. మనం ఏం చేసాం డే 2లోని ఆహ్, పోర్ట్ స్కానింగ్ టూల్ అనేది ఓన్‌గా బిల్డ్ చేసుకున్నాం అన్నమాట. జస్ట్ వైబ్ కోడింగ్‌లా కాకుండా అంటే ఇది ఇచ్చింది పేస్ట్ చేసేయడం కాకుండా ఏదెందుకు వర్క్ అవుతుంది? ఏదెందుకు వాడాం? ఏ మాడ్యూల్స్ వాడాం? ఏ మెథడ్స్? ఏ టర్మ్స్? సో, ఇవన్నీ మనం రాసిన కోడ్ మనకు అర్థమైందన్నమాట. ప్రతి లైన్ కూడా మనకు అర్థమైంది.
సో, అదిచ్చిన కోడే కాకుండా మనం దాన్ని కొంచెం మోడిఫై కూడా చేయగలిగాం. ఎందుకు? మనకు అర్థం అవ్వడం బట్టి. ఆహ్, దట్స్ ఇట్ గైస్. ఇది డే 2 యొక్క ప్రోగ్రెస్.